నవభారతం సూర్య సంకల్పం 12 ఏళ్ల సూర్య తన గదిలోని క్యాలెండర్ను ఆతృతగా చూస్తున్నాడు. జనవరి 26వ తేదీ దగ్గర పడుతోంది. అది భారతదేశపు 77వ గణతంత్ర దినోత్సవం. ఈసారి పాఠశాల వేడుకల్లో తనే ప్రధాన ప్రసంగం చేయాలని సూర్య నిర్ణయించుకున్నాడు. కాని ఇంత పెద్ద బాధ్యతను ఎలా నిర్వహించాలో అని కొంచెం భయపడుతున్నాడు. సూర్య తన క్లాస్ టీచర్ వసుంధర దగ్గరికి వెళ్లి తన ఆలోచన చెప్పాడు. టీచర్, మన దేశం అభివృద్ధి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. కాని ఎక్కడి నుండి మొదలుపెట్టాలో అర్థం కావడం లేదు అన్నాడు. వసుంధర నవ్వి, సూర్య, రాజకీయ భద్రత నుండి మహిళా సాధికారత వరకు మన దేశం ఎలా మారుతుందో వివరించు అని సలహా ఇచ్చింది. ఇంటికి వెళ్ళాక సూర్య తన తండ్రి కిరణ్ను రాజకీయ భద్రత అంటే ఏమిటని అడిగాడు. కిరణ్ ల్యాప్టాప్లో కొన్ని వార్తలు చూపిస్తూ, మన దేశం అంతర్గతంగా మరియు సరిహద్దుల్లో బలంగా ఉండటమే రాజకీయ భద్రత, ప్రజాస్వామ్యం మనల్ని ఏకం చేస్తుంది అని వివరించారు. సూర్య తన నోట్బుక్లో రాసుకోవడం మొదలుపెట్టాడు. దేశం సురక్షితంగా ఉంటేనే మనం ప్రశాంతంగా చదువుకోగలమని అతనికర్థమైంది. ఓటు హక్కు మరియు బలమైన నాయకత్వం మన దేశ భవిష్యత్తును ఎలా కాపాడుతాయో ఆలోచిస్తూ సూర్య తన ప్రసంగాన్ని సిద్ధం చేసుకున్నాడు. తరువాత సూర్య ఆర్థిక వ్యవస్థ మరియు ఆత్మనిర్భర్ భారత్ గురించి తండ్రిని అడిగాడు. సూర్య, ఒకప్పుడు మనం వస్తువుల కోసం ఇతర దేశాలపై ఆధారపడేవాళ్లం. కాని ఇప్పుడు చిప్స్ నుండి యుద్ధ విమానాల వరకు అన్నీ మనమే తయారు చేసుకుంటున్నాం. ఇదే ఆత్మనిర్భర్ భారత్ అని కిరణ్ చెప్పారు. సూర్య తన గదిలో ఉన్న ఒక మేడిన్ ఇండియా రోబోటిక్ కిట్ను చూసి మురిసిపోయాడు. మన దేశంలో తయారైన వస్తువులను వాడటం వల్ల మన ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, దానివల్ల పేదరికం తగ్గుతుందని సూర్య తన ప్రసంగంలో ఒక ముఖ్యమైన పాయింట్గా రాసుకున్నాడు. సూర్య తన తల్లి అనిత దగ్గరకు వెళ్లి మహిళా సాధికారత గురించి చర్చించాడు. అనిత నవ్వుతూ, సూర్య, ఈరోజు మహిళలు పైలట్లుగా, శాస్త్రవేత్తలుగా దేశాన్ని నడిపిస్తున్నారు. అమ్మాయిలకు సమాన అవకాశాలు లభించినప్పుడే దేశం నిజంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పింది. తన ప్రసంగానికి తుది మెరుగులు దిద్దుతూ సూర్య అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేశాడు. మనం కేవలం పౌరులం మాత్రమే కాదు, నవభారత నిర్మాతలు కూడా అని గట్టిగా అనుకున్నాడు. అతని గొంతులో ఆత్మవిశ్వాసం తొణికిసలాడింది. గణతంత్ర దినోత్సవం రానే వచ్చింది. పాఠశాల ప్రాంగణం త్రివర్ణ పతాకాలతో మెరిసిపోతోంది. స్టేజ్ మీద నిలబడిన సూర్య ముందు వందలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. సూర్య మైక్ పట్టుకుని తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. ప్రసంగం ముగియగానే అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. వసుంధర టీచర్ స్టేజ్ మీదకు వచ్చి సూర్యను అభినందించారు. నీ ప్రసంగం అందరిలో స్ఫూర్తిని నింపింది సూర్య అన్నారామె. సూర్యముఖం గర్వంతో, ఆనందంతో వెలిగిపోయింది.